దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు, మీకు చెప్తాను. నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి నడుచుకోండి. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, అంటే మీరు వింటున్నారు, నేను చెప్తున్నా, శత్రువుని ప్రేమించమంటున్నాడు దేవుడు. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ప్రేమించడం అంటే అర్థమేం తెలుసా? త్యాగం చేయాలి. శత్రువుకి త్యాగం చేయాలి. నీకున్న డబ్బులో, నీకున్న భోజనంలో, నీకున్న బట్టలో, నీకున్న దానిలో శత్రువుని ఇచ్చి త్యాగం చేయాలి. ప్రేమించడం అంటే త్యాగం. శత్రువుని ప్రేమించాలంటే శత్రువుకి నువ్వు ఇవ్వాలి, శత్రువుకి నువ్వు హెల్ప్ చేయాలి, శత్రువుకి నువ్వు సహకరించాలి, శత్రువుకి నువ్వు భోజనం పెట్టాలి, శత్రువుకి నువ్వు పట్టివ్వాలి. శత్రువు అంటే నిన్ను ప్రేమించేవాడు కాదు, శత్రువు అంటే నీకు హెల్ప్ చేసేవాడు కాదు, శత్రువు అంటే నీకు సాయం చేసేవాడు కాదు, నిన్ను నాశనం చేయాలని కోరుకునేవాడు. ఏ రోజు నువ్వు సస్తావని ఎదురు చూసేవాడు, ఏ రోజు నువ్వు సస్తే ఆస్తి వచ్చిందని ఎదురు చూసేవాడు, ఏ రోజు నీ బతుకు నాశనం అయిపోద్దని కోరుకునేవాడు, ఏ రోజు నువ్వు అంతమైపోతే నాకు క్షేమం కలిగిదని కోరుకునేవాడు శత్రువు అనేవాడు. ఇదే దేవుడు. శత్రువులను ప్రేమించమన్నా దేవుడే. మరొక మాట బైబిల్లో రాశాడు, ఆశ్చర్యం కలిగించింది నాకు. ఆ మాట చెబుతాను, వినండి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం నుండి 13వ వాక్యం చూడండి. ఆ తర్వాత మీకు మొత్తం ఎవరు చెప్తాను. తర్వాత 13వ వాక్యం, మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుల్ని మీలో నుండి వెలివేయండి. 11వ వాక్యంలో అయితే, అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిస్తున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులను ప్రేమించమన్న దేవుడే. కొంతమంది మనుషులతో అసలు మీరు కలవద్దు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దు అని చెబుతున్నాడు. ఎందుకని? వాళ్ళు వెలివేయండి అని చెప్తున్నాడు మీలో నుంచి. ఎందుకని? హలో, వింటున్నారా? శత్రువుని ప్రేమించమన్న దేవుడే. కొరింథీ పత్రికలో అదే పరిశుద్ధాత్మ దేవుడు, అట్టి వారితో సాంగత్యం చేయొద్దు. సాంగత్యం అంటే సహవాసం, స్నేహంగా రాసుకు పూసుకోవద్దు. వాళ్ళు కూర్చుని భోజనం చేస్తారు, నువ్వు కూడా వెళ్ళి ఏరా అని చెయ్యేసి భోజనం మీద కూర్చుని భోజనం చేయొద్దు. అట్టి వారిని వెలివేయండి. అరే, శత్రువుని ప్రేమించమన్నా చెప్పిన దేవుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు ఆ మనుషులు చెప్తాను, వినండి. 9వ వాక్యం చూడండి. జారులతో సాంగత్యం చేయవద్దు నా పత్రికలో మీకు రాసితిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, జారులంటే జారత్వం చేసేవాళ్ళు, జారత్వం అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. కొంతమంది తల్లితో కొడుకు, కొడుకు తల్లితో, తండ్రి కూతురుతో, కూతురు తండ్రితో, అక్క తమ్ముడితో, తమ్ముడు అక్కతో. ఈ ప్రపంచంలో ఎటువంటి జారత్వం క్రియలు జరుగుతున్నాయో తెలుసా? వాయు వరుస లేకుండా కామ పిచ్చెక్కి, కామ కోరికలతో రెచ్చిపోయి వాయు వరుస లేకుండా పాపాలు చేస్తున్న మూర్ఖులు ఉన్నారు. వీళ్ళు బయట వాళ్ళు కాదు. జాగ్రత్త వినండి, మీకు చెప్తున్నాను ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చిందో. శత్రువుని ప్రేమించమని దేవుడు ఇప్పుడు వాళ్ళు వెలివేయండి అంటున్నాడు. అసలు నీతో ఉండదు అంటున్నాడు. ఎవరు వాళ్ళో చెప్తాను, వినండి. ఒకరు జారులు. ఈ లోకపు జారులతోనైనాను, లోబులు అంటే పిసినారులు, దేవుడి కోసం డబ్బులు ఇవ్వక, దేవుని సేవకి, ఇతరుల పేదవారి పెట్టడానికి, దిక్కుమాలోళ్ళకి ఆదరణ చూపించలేక వాళ్ళే తిని వాళ్ళే చచ్చే ఆ లోబులు. ఆ తర్వాత దోచుకునేవారు, ఇతరుల సొమ్ము దోచుకునేవారు. ఆ తర్వాత విగ్రహారాధికులు, రాళ్ళకి రప్పలకి విగ్రహాలు పూజించేవాళ్ళు.
ఏ మాత్రం సాంగత్యం చేయవద్దని చెప్తున్నా. అంటే వీళ్ళందరూ లోకంలో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న జారులు, లోకంలో ఉన్న లోబులు, లోకంలో ఉన్న దోచుకునేవారు, లోకంలో ఉన్న విగ్రహారాధికులు, వీళ్ళతో తిరగొద్దని నేను అంటలా. కానీ దేవుని సంఘములో, క్రైస్తవ సంఘాలలో, దేవుని రాజ్యములో, దేవుని ఇంటిలో దొంగలు ఉన్నారు. చెప్తాను చూడండి. దేవుని ఇంటిలో అంటే క్రైస్తవులే జారులు ఉన్నారు. క్రైస్తవులే జారులు అంటే వ్యభిచారులు, పరాయి స్త్రీ వ్యామోహం కోసం క్రైస్తవులను యేసు ప్రభువుని నమ్మి క్రైస్తవ బాప్తిసం పొంది అక్రమ సంబంధాలు, చర్చిలో అన్యాయపు సంబంధాలు లేవా? మీకు సంగతి తెలుసా? ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. పాస్టర్ వాక్యం చెప్పి విశ్వాసం తీసుకెళ్ళిపోయాడు అంటాడు. పాస్టర్ వాక్యం చెప్పి ఆ విశ్వాసం తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పటికీ రాలాడు, ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. హలో, క్రైస్తవ సంఘాల్లో జారులు అనేవాడు, క్రైస్తవ సంఘాల్లో అక్రమ సంబంధాలు పెట్టుకు తిరిగేవాళ్ళు. హలో హలో బాగా వినండి, ఇది బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రేమించమంటున్నాడు దేవుడు. కానీ క్రైస్తవ సంఘంలో, దేవుని సంఘాల్లో జారులు అనబడేవారు. బైబిల్ చెప్తుంది 11వ వాక్యం చూడండి. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనా సరే, అంటే సహోదరుడు అంటే ఎవడు? సహోదరుడు అంటే ఎవడు? నీతో కలిసి దేవుని ఆరాధించేవాడు, నీతో కలిసి దేవుని ఆరాధించే వ్యక్తి. బైబిల్ చెప్తుంది జారులైనను సహోదరుడు అనబడేవాడు, సంఘంలో అనబడిన వాడు ఎవరైనా జారుడైతే, ఇంకా లోబి, దేవుని సంఘములో లోబి, డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వటానికి మనసు రానోడు లోబి, సువార్తకు రానోడు లోబి, దేవుని కోసం 10 పైసలు ఖర్చు పెట్టకుండా తిరిగేవాడు లోబి. అయ్యా నా దేవుడి కోసం కష్టపడతానయ్యా, ఇగో అయ్యా నా డబ్బులు వాడండి అయ్యా. లోబి, దేవుని కోసం రూపాయి ఇవ్వలేనోడు లోబి. తర్వాత ఇంకా ఏమండి, క్రైస్తవులు విగ్రహారం చేస్తారా? క్రైస్తవులు విగ్రహారం చేస్తారా? విగ్రహారం చేసేది ఎవరు? లోకంలో ఉన్న ప్రజలు. తెలియక రాళ్ళకి రప్పల చెట్లకు మొక్కుతారు. మరి క్రైస్తవులు విగ్రహారం ఏంటి? విగ్రహారం ఏంటి అంటే చెప్తా వినండి. క్రైస్తవుడు విగ్రహారం ఏంటంటే యేసు ప్రభు కంటే తల్లిని ఎక్కువ ప్రేమించడం, కూతుర్ని ఎక్కువ ప్రేమించడం, కొడుకుని ఎక్కువ ప్రేమించడం, క్యాంపులు ఎక్కువ ప్రేమించడం, పార్టీలు ఎక్కువ ప్రేమించడం, ఫంక్షన్లు ఎక్కువ ప్రేమించడం, కడుపు నిండా భోజనాలు ప్రేమించడం. ఇవి విగ్రహారాధన క్రైస్తవుల్లో. వాళ్ళ కనబడ్డ విగ్రహారం చేస్తున్నారు, మనం కనబడకుండా విగ్రహారం చేస్తున్నాం. విగ్రహారాధన క్రైస్తవుల్లో ఉందా లేదా చెప్పండి. యేసు ప్రభు కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తున్నా అది విగ్రహమే నీకు, కనుక విగ్రహారాధన. తర్వాత తిట్టుపోతాడు, బూతులాడే ఆడవాళ్ళు మగవాళ్ళు. క్రైస్తవులలో బూతులాడే వాళ్ళు ఉన్నారా? ఇతరులు తిట్టేవాళ్ళు. అంటే తిడతామంటే జాగ్రత్తగా ఉండడానికి తిడతాం వేరు. అది కాకుండా పచ్చి బూతులు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు తెలియదు, తగు వచ్చినప్పుడు తెలిసింది. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే తెలిసింది బూతులు ఎట్లా ఆడతావో. అంటే భర్తని కూడా చూడు, అటు భార్య అని కూడా చూడు. తిట్టుబోతులు, తర్వాత తాగుబోతులు, ఆల్కహాల్ మందు బాగా తాగి ఇలాంటి వారితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు దేవుడు. తాగుబోతులతో నీకు సాంగత్యమా? తిట్టుబోతులతో నీకు సాంగత్యమా? వ్యభిచారితో నీకు సాంగత్యమా? ఇటువంటి వాళ్ళతో నువ్వు తిరగొద్దు, వాళ్ళతో కూర్చుని నువ్వు భోజనం చేయొద్దు. శత్రువుని ప్రేమించమని చెప్పన్న దేవుడే ఇప్పుడు అంటున్నాడు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులతో తిరగొద్దు, కూర్చోవద్దు, సాంగత్యం చేయొద్దు, భోజనం అసలు వాళ్ళు నీతో ఉండొద్దు, అసలు వాళ్ళు సంఘంలోనే ఉండకూడదు, వాళ్ళు బయట నెట్టేయండి.
నాకు చాలా బాధేసింది. ఇదేంటి శత్రువులు ప్రేమించమని చెప్పి మరి వీళ్ళేంటి వెలివేయమంటున్నాడు దేవుడు. ఎస్, శత్రువులైన వాడు లోకంలో ఉంటాడు. ఇలాంటి జారులు, ఇలాంటి లోపులు, ఇలాంటి త్రాగుబోతులు, ఇలాంటి విగ్రహారాధికులు, ఇలాంటి తిట్టుబోతులు, ఇలాంటి విగ్రహారాధన చేసే వాళ్ళు క్రైస్తవుల్లో ఉంటే మాత్రం వాళ్ళతో కలవద్దు, తిరగొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు వెలివేయండి అన్నాడు దేవుడు. కాబట్టి శత్రువుని ప్రేమించండి, కానీ సంఘములో ఇలాంటి వాళ్ళు కానీ ఉంటే మాత్రం మనం అందరం కలిసి అట్టి వారిని వెలివేయాలి. వాళ్ళు సంఘంలో ఉండకూడదు. ఉంటే మిగతా వాళ్ళు నాశనం అయిపోతారు. మంచోళ్ళు చెడిపోతారు.